రాష్ట్రం మీద. ఎందుకంటే వాళ్ళు కేంద్రం అంటే మళ్ళీ ఉన్న కేసులు ఏమన్నా తిరగదోడి మొత్తం పెడతారేమో అని. చివరికి ఇంతకుముందు జరిగే కదా, బ్యాంకుకు సంబంధించిన అధికారులను కూడా బెదిరించో లొంగ తీసుకొనో ఫోన్ ట్యాపింగ్లు చేసుకొనో వేలం జరుగుతున్నప్పుడు కామ్గా ఉండి తర్వాత నువ్వు రెస్పాండ్ కానీ. ఎస్యూ భూములకు సంబంధించిన అంశంలో కూడా అదే జరిగింది కదా. అంటే రాష్ట్రానికి సంబంధించి నిధులు రావద్దు, వస్తే ఏంది ఏదో ఒక పథకం నెరవేరుస్తాడు, మళ్ళీ మంచి పేరు వస్తుంది. అట్లా రాకుండా ఉండాలని ఇంత నల్లి కుట్లేసాలేదు. రాజకీయాల కోసం మీరు ప్రజల్ని ఈరోజు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో చూడండి. గల్లా పట్టుకోమని చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ, కాళ్ళు మొక్కుడు కాదు గల్లా పట్టుకోమంటాడు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళు మొక్కమని ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కడుపు చూస్తుంది, కాళ్ళు మొక్కుతుంది. మీరు కాళ్ళు మొక్కించుకున్న ఐఏఎస్లను కాళ్ళు మొక్కించుకున్న కల్చర్ మీది. అధికారులను కాళ్ళు మొప్పించి అందరినీ కూడా ఇంటికి రప్పించుకొని దొరగాక జీతగాని పిలిచినట్టు చేసుకున్నది మీది. కాంగ్రెస్ ప్రజల వద్దకు పోద్ది, ప్రజల యొక్క కాళ్ళు మొక్కైనా సరే ఈరోజు వాళ్ళని మెప్పించగల పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర నుంచి. గల్లా పట్టుకోమంటే కేటీఆర్ గాని గల్లా పట్టుకొని తండండి, వీడు రెచ్చగొడుతున్నాడు. ఇదే లగచర్లలో రైతుల మధ్యన వీళ్ళ యొక్క ముష్కర్లను పంపించేసి అక్కడ దాడులు చేయించి రైతులను మీరు రౌడీలు అంటున్నారని చెప్పి ప్రచారం చేసిండ్రు. ఇదే ఆర్టీసీ ఉద్యమంలో ఎందుకు అంత 2-3 రోజులకే మనుషులు చచ్చే కాడికి తెచ్చిందంటే ఇది ఏమైనా హరీష్ రావు ప్లానా? ఆర్టీజన్స్ ఏవైతే 20,000 మంది వాళ్ళు ధర్నాకు దిగినరో లేకపోతే నిరసనకు దిగినరో మాట్లాడి మేము దాన్ని సబటైజ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేసే టైంలో భట్టి గారు ఆ రోజు దాన్ని రిజాల్వ్ చేసిండు. దాని వెనుక కూడా వీళ్ళ ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళని ముందుకు దోసిండ్రు, వీళ్ళు వెనుకకు పోయిండ్రు. ఇంతెందుకు మిగతా ఉద్యోగ సంఘాలను కూడా రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేసిండ్రు. ప్రతి ఒక్క ఏదైతే హింసాత్మక సంఘటన జరిగే పరిస్థితులు వచ్చినప్పుడల్లా దాని వెనుక కేటీఆర్ హరీష్ రావు ఉంటుండు. ఆయన గూడుపుటాని రాజా ఉన్నాడు కదా, ఫామ్ హౌస్ రాజా, ఆయన చెప్తే చేస్తున్నా, మరి వీళ్ళు చెప్తే చేస్తుండ్రు. దాంట్లో ఇంకో మొన్న మనోని పేరు ఏంది సుమన్ అంటోటి బట్టి వాళ్ళు ఏం చెప్పారో అది సీక్రెట్ మీటింగ్ బయట చెప్పేసి రైలు పట్టాలను గోసేయాలి, బిల్డింగ్లను కూల్చేయాలి. మీ బతుకంట కూల్చుడు తప్పితే నిర్మించుడు ఎక్కడిది? ప్రజల ప్రాణాలను కూల్చి ఈరోజు అధికారంలోకి వచ్చి తెలంగాణను కూడా కూల్చి దరిద్రులారు. ఇంకేం కావాలి మీకు? ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు పేదోనికి అందే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆ పథకాలను అందితే ఎక్కడ మేము దూరం అవుతామో అనే ఉద్దేశంతో ఉన్నదిలే మీకు ముందు ఎందుకు బీజేపీ మీపై ప్రేమగా చూస్తూనే ఉన్నది, ఎట్లాగూ మిమ్మల్ని కబలించేందుకు చూస్తూనే ఉన్నది. మీరు వాళ్ళ కబందాస్తాలకు పోవాల్సిందే, పోకపోతే 3 లోపల ఉంటారు. మేము ప్రతిసారి అంటున్నాం దొంగతనం చేసినోడు లోపల ఉండాలి కానీ బయట తిరిగి ఎత్తులు కొడతా ఉంటే ఏంటని మా ముఖ్యమంత్రి గారితో అంటూ ఉంటాం. కానీ చట్టం తన పని తాను చేసుకుపోవాలని చెప్తుంటాడు. ఇన్ని ఆర్థిక అకృత్యాలు, ఇన్ని సామాజిక అకృత్యాలు, ఇన్ని రాజకీయ అకృత్యాలు చేసిన మీకు తెలంగాణలో రాజకీయంగా కొనసాగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చినాక కూడా సిగ్గు రాకపోతే ఇంకేం చేయాలి? మాలాంటి వాళ్ళం అప్పుడప్పుడు ఆవేశపడి మాట్లాడుతుంటే కూడా జనం ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మీద ఎందుకు ఎగురుతున్నారు, వాళ్ళు ఎట్లా పోయినోళ్ళే కదా అంటున్నారు. కానీ మీ అబద్ధం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఈ నెల రోజుల నుంచి చూస్తున్నాం. ఏది తగ్గేది లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి కాబట్టి, ప్రజలతో ఏ విధంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఆగుతున్నాం. మీలాగా నువ్వు ప్రభుత్వం లేకుండానే దొంగ సొమ్ము దాచుకొని నువ్వు ఇట్లా రోజు ఒక మీటింగ్ పెట్టి అబద్ధాలు చెప్తే ప్రభుత్వంలో ఉన్న మేము ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీలు ఉండి, మంత్రులు ఉండి, విప్లవం ఉండి మేము చేయలేమా? విఘ్నత. అబద్ధాలను ప్రచారం చేయాలంటే ఆ విఘ్నత అడ్డం వస్తుంది. కానీ మనకు అదేమి లేదు, బాజాప్తా అధికారం కోసం. అందుకని నేను అంటున్నా, దాచుకొని దోచుకున్న డబ్బుతో రోజుకో మీటింగ్ పెడితే కాదు కేటీఆర్, హరీష్ రావు. ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. అధికార పక్షంగా మీ మీద ఎప్పుడు కూడా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపే లక్ష్యమైతే మీరు ఒక్కరోజు కూడా బయట ఉండరు. అన్ని అకృత్యాలు, నేరాలు, ఘోరాలు చేసింది. మమ్మల్ని పెట్టింది కదా అందరినీ జైల్లో ఉత్త పుణ్యానికి. మేము మీలాగా సిగ్గులత లేకుండా చేయగలుగుతామా?
మా ముఖ్యమంత్రి గారికి ఎంత ఆవేశం ఉన్నా ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మీ పట్ల అంత ఓపికతో ఉంటున్నాడు. కానీ అది ఓపిక, సహనం, చేతగానితనం అనుకుంటే ఖబర్దార్. కేసీఆర్ నీకు కూడా చెప్తున్నా, ఇంట్లో వండుకున్నాను నేను. ఈ ఇద్దరు దొంగల్ని ఇట్లా బయటపెట్టి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మానుకో. లేకపోతే రేపటి రోజున ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో నువ్వే తెలుసుకుంటూ చూసుకోమని. రెచ్చగొడితే అంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కేటీఆర్ హరీష్ రావు ప్రత్యక్షంగా చెప్తున్నా నేను. ఏదో ఉద్యమ కాలంలో ఇల్లు మాతో కలిసి పనిచేసిరని ఒక జాలి, అరే మీరు జైల్లో పెట్టినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం రాహులగాళ్ళారు. కనీసము రాజకీయం చేయండి. ఇది రాజకీయం అనుకోకండి. రెచ్చగొట్టి, ప్రజల్ని రెచ్చగొట్టి, వర్గాలను రెచ్చగొట్టి, వైషమ్యాలను రెచ్చగొట్టి ఇన్ని రకాల డ్రామాలు అక్కర్లేవు. ప్రజలకు నిజాయితీగా మీరు ప్రజల సమస్యల మీద కొట్టాడంటే ప్రజలు హర్షిస్తారు. భవిష్యత్తులో నేను అంటున్న మీ యొక్క స్పీడుని నేను గమనిస్తున్నా కదా. మీరు ఎట్లా వచ్చి సర్ అనే మీటింగ్లతోని ఏ రాజకీయాలు మాట్లాడుతున్నారు? హౌలా ఓట్లు పోయినోని గురించి మాట్లాడాలి, ఓట్లు పోకూడదని మాట్లాడాలి, ఓట్లు ఎట్లా చేసుకోవాలని మాట్లాడాలి. 2-3 నిమిషాలు అది మాట్లాడతారు, ఇక కథం వచ్చేస్తారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి. రాత్రి కళలో కూడా వచ్చి ఇబ్బంది పెడుతుండా, వదులుతలే. సర్రు మనం అని ప్రకాష్ రాజ్ ఏదో ఒక్కటి సినిమాలు అన్నట్టు సర్రు లేచి ఒకటేసారి పవర్ పోయిందంటారా? పవర్ పోయి పరేషాన్లో ఉన్న దరిద్రులారా, పవర్ కోసం ఇది కాదు పద్ధతి. రోడ్లు ఎక్కినాం, జైళ్ళ పాలు పోయినాం, హౌస్ అరెస్ట్లు అయినాం, పాదయాత్రలు చేసిన మా నాయకులు. మీ యొక్క నియంతృత్వాన్ని ఎదిరించడానికి తెలంగాణ సమాజం అంతా ఏకమై చూసింది కదా. భారత్ జోడో యాత్రలో ఏ విధంగా జనమంతా కూడా సబ్బండ వర్ణాలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించినాయి. మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనుకుంటున్నారు? మళ్ళీ మీరు వస్తే ఏమొస్తుందో తెలియదా? కాబట్టి మాట్లాడేటప్పుడు, లేదంటే ఇంకా చెప్పాలంటే మీరు ప్రవర్తించే తీరు ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ మాత్రం ఎందుకు మర్యాదతో పద్ధతితో ఉంటున్నామనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే మంచిదని చెప్పి తెలియదు. ఎందుకంటే 2-3 నెలలకు ఒకసారి వీళ్ళకు ఈ పిచ్చి లేస్తూనే ఉంటుంది. మళ్ళీ మేము ఇట్లా ఆవేశపడుతూనే ఉండాలి, మళ్ళీ ఎవరో ఒకటి చెప్పాలి. దాంట్లోనే మన మిత్రులే అంటేనే అన్న పదాలు జారుతూనే ఉంటారా మీరంటే మరి ఏం చేయాలి? సీఎంను పట్టుకొని వాడు వీడంటే మరి వీళ్ళని ఎందుకు గౌరవించాలి? ఆ కుర్చీకి కనీసం గౌరవం ఇచ్చే సంస్కృతి లేని సంస్కారహీనులు కదా మీరు. మీతో మర్యాదగా మాట్లాడితే మీ భాష అర్థం కాదు అది. ఎందుకంటే మౌనం మీ భాష, మర్యాద మీ భాష కాదు. కాబట్టి ఇలాంటి మాటలు భవిష్యత్తులో మీకు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ భాషను మాట్లాడలేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని, క్యాబినెట్ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖబర్దార్, మీకు కూడా అదే స్థాయిలో మీకు రిటర్న్ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. రమ్మను ఇక ఏదో ఒక ఏడుకొస్తుంది, ఇదంతా పాత